సార్ ఇప్పుడు బయట నుంచి ఎవరైనా అంటే లైక్ ఇప్పుడు మీరన్నట్టు ఒక ఢిల్లీలోనే కాదు, మన అన్ని ప్లేసెస్‌లలో కూడా మేబీ సీరియల్ బ్లాస్ట్‌లు ఏమైనా ప్లాన్ చేసుండొచ్చు. అంటే ఇక్కడ గురించి కూడా ఇన్ఫర్మేషన్ తెలియాలంటే మనలో ఉన్న వాళ్ళే ఎవరో ఒకరు కూడా వాళ్ళకి లీక్స్ అనేవి ఇవ్వడం గాని, లేకపోతే ఏ ఏరియాస్‌లో మనకి ఎక్కువగా జనాభా ఉంటుందని ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇస్తూ ఉండాలి కదా! సో, అంటే ఇప్పుడు మన దగ్గర కూడా అలాంటి వాళ్ళు మనలో ఉన్నారంటారా? ఒకప్పుడు ఆ అవసరం ఉండేదండి. మీరన్నట్టు ఒక వ్యక్తి ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకునేటువంటి అవసరం ఉండేది. కానీ టుడేస్ వరల్డ్ ఈజ్ టోటల్లీ ఎలక్ట్రానిక్ మీడియా వరల్డ్ అండ్ డైరెక్ట్ శాటిలైట్ పిక్చర్స్ ఆర్ అవైలబుల్, శాటిలైట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్, ఇంటర్నెట్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. కానీ కొన్ని సమాచారాలు ఈ యొక్క సాంకేతికతగా అందనటువంటి సమాచారాలు ఏదైతే ఉన్నాయో వాటిని డెఫినెట్‌గానే పర్సన్స్ ద్వారా తీసుకుంటారండి. ఇప్పుడు హైలీ పాపులేటెడ్, డెన్సిటీ పాపులేటెడ్ ఇవన్నీ కూడా మనకి ఇంటర్నెట్లో ఇంటర్నెట్‌లో దొరికేస్తుందండి. దొరికిపోతది. సాధారణంగా దొరికేసేటువంటివి. ఎలాంటివి? పలానా వ్యక్తి ఏ టైంకి వస్తాడు, ఏ టైంకి వెళ్తాడు, రెక్కీ చేయాలి, ఆ రెక్కీ చేయడం ఇవన్నీ పర్సనల్. అంటే మనలో ఉన్నటువంటి వాళ్ళే ఈ స్లీపర్ సెల్స్ చేస్తారు ఈ పని. స్లీపర్ సెల్స్ పని ఏంటి అంటే వాళ్ళకి ప్లాన్ ఏంటో తెలీదు. వాళ్ళకి ఒకటే టాస్క్, పలానా వ్యక్తిని ఫాలో అవ్వు, అతను యొక్క టైమింగ్స్ ఏంటి, అతను రొటీన్ ఏంటి, డైలీ రొటీన్ ఏంటో మాకు అప్డేట్ చేయంతే. ఎందుకు ఒకవేళ ఇతను పట్టుబడినా సరే ఏమో నాకు పలానా వ్యక్తి చెప్పాడు, అతను 10వ వ్యక్తో 15వ వ్యక్తి అయి ఉంటాడు. ఒరిజినల్ వేరే ఉంటారు. యాక్సెస్ ఉండదండి, వాళ్ళకి యాక్సెస్ ఉండదు. సో ఇలాగా మనలో ఉన్నటువంటి వ్యక్తులే వాళ్ళకి సహకరించడం అనేటువంటిది. 2 సింపథైజర్స్ అంటారు. ఒకటి స్లీపర్ సెల్స్, రెండోది సింపథైజర్స్, సానుభూతి పరులు. ఈ సానుభూతి పరులు ఎటువంటి వాళ్ళు అంటే తీవ్రవాదులు కాదు, కానీ వాళ్ళంటే సానుభూతి.